చేసిన రెక్కల కష్టం మీరు చేసిన ఈ చెమట చుక్కలే సీసీ రోడ్లు, ఈ చెమట చుక్కలే అంగన్వాడీ బిల్డింగ్లు, గ్రామ పంచాయతీలు. ఈ విషయం మీకు తెలుసా? ఉపాధి హామీలో 307 రూపాయల కూలి. పోయిన సంవత్సరం ఎంత ఉండే కూలి? మనం గ్రామ పంచాయతీలో మీటింగ్ పెట్టుకున్నాం కదా, 300 రూపాయల కూలి పడేటట్టు మనం ఏమేమి పని చేయాలని చెప్పినావా లేదా? పోయిన సంవత్సరానికి 300 రూపాయల కూలి ఉంది, ఉపాధి కూలి. ఇప్పుడు 7 రూపాయలు పెరిగింది, 307 రూపాయలు అయింది. అంటే ఒకరోజు కూలి ఉపాధి పని కూలికి వెళ్తే 307 రూపాయల పని మనం చేసుకుంటే 307 రూపాయలు మనకు కూలి పడుతుంది. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా గవర్నమెంట్ మనకు అందిస్తుంది. ఓకేనా? ఈ ఏప్రిల్ మొదటి వారం కాబట్టికి మీకు 300 రూపాయల కూలి పడాలి కాబట్టికి ఇంతమందిని ఒక కాడ జమ చేసిన. మీరు ఇక్కడ ఉన్న మేట్లు ఎంతమంది ఒక్కసారి చేతులు లేవు? కర్రలు పట్టుకుని ఆ కర్రలు ఎందుకు అనుకుంటావు? కొలత కర్రలు అవి తెలుసుగా. ఓకే, సైలెంట్. మీరు దయచేసి ఒకటి చెప్తాను వినండి. ఇంతమంది కూలీలకు ఆ మేట్లో చెప్పినట్టు మీరు వినండి. మీకు 307 రూపాయలు కూలి పడుతుంది. నాకు మేటు చెప్పిందా, మేశ్రమ చెప్పిందా అని కోపడొద్దు ఎవరు కూడా. ఎందుకంటే మీరు ఇంతమంది వందలాది మంది ఒక్కొక్కరి దగ్గరికి వచ్చి మేము చెప్పలేం కదా. నేను ఫీల్డ్ అసిస్టెంట్ వచ్చి చెప్పలేము. ఆ మేట్లకు మేము చెప్తాం, ట్రైనింగ్ ఇస్తాం. గింత పొడవు, గింత వెడల్పు. ఒకసారి కర్రలు ఈ కర్రలు దీన్ని బట్టి కొలత పెడతారు మీకు కూలీలకు. దాన్ని బట్టి కొలత పెట్టిస్తాం. రోజు కొలత. ఇది మర్చిపోకూరి జారా. ఎవరు వచ్చినా ఎట్లా ఉన్నా కూడా మీ అందరు తెలవాలి. ఈ రోజు 300 రూపాయలు కూలి పడ్డదా లేదా అంటే 307 కాబట్టి 307 కూలి పడ్డదా లేదా అని మీకు తెలవాలంటే మేట్ ఉంటాడు. ఫర్ ఎగ్జాంపుల్ సీనుండు. ఒక్కసారి నీ కర్ర అదే ఇప్పుడు సీనుండు, ఆయన దాంట్లో 20 మంది వచ్చిర్రు కూలోళ్ళు. ఈ 20 మందికి రోజు ఆ కర్ర అట్లాంటి 20 కర్రలు ఈ నుంచి 6 దాకా కాలువ పొడవు ఉంటుంది. ఈరోజు 20 కర్రలు అయిందా కాలేదా అని సీన్ చూసుకుంటాడు. మనం ఈరోజు 307 రూపాయలు కూలి పడ్డది, మనం వెళ్ళిపోదాం. ఫస్ట్ ఫోటో, సెకండ్ ఫోటో పడ్డది, వెళ్ళిపోదాం. అంతే. ఇక ఏ రోజు కొలత ఆ రోజు మీకే తెలవాలి. ఆ కొలత తీసుకొని వెళ్ళిపోవచ్చు. ఫస్ట్ ఫోటో ఉదయాన్నే వచ్చి కొడతాడు, మధ్యాహ్నం ఇంకో ఫోటో కొడతాడు. ఉదయాన్నే. అర్థమైంది నేను చెప్పింది. రోజు కొలత అయితే ఖచ్చితంగా మేట్లు చెప్తారు. మేట్ల మాట వింటారా వినరా? ఇట్టనే కదా మీకు డబ్బులు పడేది. ఇప్పుడు చెప్పండి గట్టిగా, వింటారా వినరా? ఓకే కదా. జరగ ఆ మేట్ల మాట వినరి. మేము ఫీల్డ్ అసిస్టెంట్ వస్తాం, వాళ్ళకి చెప్తాం కొలతలు. రోజు కొలత చెప్తాం. ఇప్పుడు ఆయన ఏమైనా 20 కర్రలు కొలత కర్రలు అయితే మీకు అర్థమయ్యేది. ఈ మీటర్లలో మీకు అర్థం కాదు కాబట్టి మేట్లకు చెప్తాం. ఈ కాలువ పొడవు 2.5 మీటర్ల పొడవు, 2 మీటర్ల వెడల్పులు, 0.3 అంటే ఫీట్లో తీయాలి, మట్టి తీసి పైన పోయాలి. ఇట్లా 20 కర్రలు చేస్తే మనకు కొలత వస్తుంది. ఈ రోజు కొలత వస్తుంది. ఈ రోజు కొలత కాస్త 6 రోజులకైతే పెద్దగా అయిపోతుంది. 6 రోజులకు ఒకేసారి చూడాలంటే మాకు ఎంత పడతాయి ఏందో అని ఆలోచిస్తూ ఉంటారు. అదేదో ఈ రోజు కొలత ఈ రోజు మీరు చూసుకుంటే ఈ రోజు డబ్బులు తెలుస్తాయి కదా. కరెక్టా కాదా? ఎప్పుడో సార్ వచ్చి 6 రోజుల కొలత తీసుకునే బదులు ఈ రోజు కొలత తీసుకుంటే అయిపోతుంది కదా. అందుకే ఈ రోజు కొలత మేము ప్రతిరోజు కొలత తీసుకుంటాం. ఒకరోజు 300 పడలేదనుకో ఎట్లా మరి? కట్ చేయాలా? నీకు కట్ చేయను. మళ్ళీ తెల్లారు వచ్చి ఆ 300 రూపాయలు 370 పడ్డదా ఏదో చూసుకొని మిగతాది కూడా తొందరగా చేసుకోవాలి. ఇదంతా జరగలేదు, నేను చేయలేదు, 300 పడలేదు, నాకు 150 సార్ అన్నట్టు కూడా ఉంటారు. ఇలా ప్లేస్ ఏమైతే చెప్పరా, మీరే నష్టపోతారు. అర్థమైందా? 30,000 వచ్చే కాడ 15,000 వస్తుండే. అనవసరంగా మీరే లాస్ అవుతారు. కాబట్టి కొత్త సంవత్సరం వచ్చినాయి కాబట్టి మళ్ళీ 100 రోజులు మీ అందరి బుక్కులకు వచ్చినాయి కాబట్టి చెప్తున్నా. మీరు 307 రూపాయలు కూలి పడలేదనుకో మీ వల్ల గ్రామ పంచాయతీ కూడా నష్టపోతుంది. మీకు సీసీ రోడ్లు ల్యాంచ్ వస్తున్నాయి, అంగన్వాడీ బిల్డింగ్ ల్యాంచ్ వస్తున్నాయి. మీరు చేసిన రెక్కల కష్టం, మీరు చేసిన చెమట చుక్కలు ఉంటాయి కదా, ఈ చెమట చుక్కలే సీసీ రోడ్లు, ఈ చెమట చుక్కలే అంగన్వాడీ బిల్డింగ్లు, గ్రామ పంచాయతీలు. ఈ విషయం మీకు తెలుసా? ఇది నిజం. మీరు ఎంత కష్టపడితే సీసీ రోడ్ కాడ ఒక బోర్డు ఉంటుంది, జాతీయ చాయ్ దాయి రారి 7ంటికి వచ్చినా 7:30కి వచ్చినా కూడా ఫస్ట్ ఫోటో తీస్తాడు. మీరు పని స్టార్ట్ చేయరు. కొలత మీరు ఒకరోజు కొలత 30 మంది వచ్చినారనుకో 30 మందికి ఎన్ని మీటర్లు తీయాలి అనేది మనకు ఆల్రెడీ కర్రలు ఉన్నాయి కాబట్టి కర్రలు పెట్టుకొని మేట్లు పెట్టిస్తారు మీ అందరికీ. ఆ 30 మీటర్ల దగ్గర పని చేయాలి, దన చేయాలి. పొడవు ఎంత ఉంది, వెడల్పు ఎంత చూసుకోవాలి. 300 రూపాయలు కూలి పడ్డదా, 307 రూపాయలు కూలి పడ్డదా లేదా చూసుకోవాలి. మళ్ళీ రెండో ఫోటో కోసం రెడీగా ఉండాలి. ఫోన్ చేయాలి మీరే ఫీల్డ్ అసిస్టెంట్కి, రెండో ఫోటో తీయండి మాకు కొంత అయిపోయిందని మీరే చేయాలి. చేస్తారా చేయరా రేపటి నుంచి? అది ఎవరు మేట్ల కాంచి ఫీల్డ్ అసిస్టెంట్కి పోవాలి. పొలమానం మేము వచ్చిన రోజు వస్తాడు ఆయన. ఈ రోజు కొలత పలానా తీరు, పలానా ఎల్లయ్య, నువ్వు ఈ మేట్ కాబట్టి నీ కొంత ఇవ్వాలి, అయిందా కాలేదా చూసుకుంటాడు. ఒకవేళ కాలేదనుకో ఇట్లా చేయాలి, మళ్ళీ రేపు ఎక్కువ కష్టపడరు. అంతవరకే. కానీ 307 రూపాయలు మాత్రం తగ్గొద్దు. దీనివల్ల ఎంత నష్టపోతుందో ఇప్పుడు అయిపోయినా. గ్రామ పంచాయతీ నష్టపోతారు, మీకు వచ్చే బెనిఫిట్స్ అన్నీ పోతాయి. ఆత్మీయ భరోసా కూడా దీనివల్లనే వస్తుంది. ఇది ఇంకా రాబోయే రోజుల్లో ఇంకా చాలా ఉంటాయి. ఉపాధి కార్డు వల్ల ఇది నిరుపేదల పని కాబట్టి చాలా బెనిఫిట్స్ ఉంటాయి. అందుకే ప్రతి ఒక్కరు పనికి రావాలి. 100 రోజులు పూర్తయ్యేటట్టు చేసుకోవాలి. 100 రోజులు పూర్తయితే ఇంకా మంచి బెనిఫిట్స్ ఉంటాయి.
నల్గొండలో శిక్షణ కార్యక్రమాలు కూడా ఉంటాయి. 100 రోజులు పూర్తయిన వాళ్ళు పిలిపియండి, వాళ్ళకి శిక్షణ ఇద్దాం, వేరే వాళ్ళకి ఆధారం ఇద్దాం అని చాలా మీటింగ్లు జరుగుతాయి మాకు. కానీ 100 రోజులు ఎవరి అయిపోవు. ఎందుకు? ఇప్పుడు ఏప్రిల్ 1 కాబట్టి రేపు జూన్ వరకు 3 నెలలు అయితే కాబట్టి 90 రోజులు దాదాపు మీ అంబారపేటలో మొత్తం అయిపోవాలి. దాదాపు మీకు వర్షాకాలం నాటికి మన వరి చేనులకు పత్తి చేనులకు మీకు ఖర్చులకు అవసరం వస్తాయి డబ్బులు. 307 రూపాయలు అంటే మామూలు మాటలా? 307 రూపాయలు అంటే మామూలు మాటలు అయితే కాదు కదా. మీరు ఎంత 90 రోజులలో ఒక వారం తప్పించి ఒక వారం పని పెట్టి 100 రోజులు అట్లా 365 రోజులలో 100 రోజులు అంటున్నా నేను. కాకపోతే ఎండాకాలం మీరు ఫ్రీగా ఉంటారు కదా. ఎండాకాలం పెట్టాలి. ఇప్పుడు నేను అన్న మాటల కొన్ని ఇప్పుడు ఎండాకాలం మటుకు మీరు ఫ్రీ ఉంటారు, వర్షాకాలం వాళ్ళు పనికి రమ్మంటే వస్తారా? మరి నేను అన్నది అదే కదా. అందుకే ఈ 90 రోజులు ఇళ్ళనే పూర్తి చేసుకుంటే మిగతా 10 రోజులు అటు ఇటు సంవత్సరం మొత్తంలో ఎప్పుడైనా పూర్తి అవుతాయి. 100 రోజులు పూర్తి అయితే మాత్రం మీ ఊరికి చాలా నిధులు వస్తాయి. మళ్ళీ అదే కాదు 307 రూపాయలు పడితేనే వస్తాయి. దయచేసి ఇక గతం కానీ ఇప్పటి నుంచి అయినా మంచిగా నీట్గా పని చేయండి. పని చేసే విధానం కూడా వాళ్ళకి చెప్పిన టెక్నికల్గా మేట్లకు అర్థమైందిగా. మళ్ళీ వీళ్ళని పిలిపించుకొని చెప్తా, ఎట్లా చెప్పాలో కూడా చెప్తా. కాలు ఎట్లా తీయాలి, ఎట్లా తీసి తొందరగా కొలత పడుతుంది, ఏ టైంకి రావాలి, ఏ టైంకి పోవాలి, మళ్ళీ ఒకసారి వాళ్ళకి చెప్తా. అందుకే జర మేట్ల మాట వినరి, మేస్త్రీల మాట వింటే డబ్బులు పడతాయి. ఇదైతే ఓకేగా అందరికి. మేట్ ఉంటాడు, మేట్ రాగానే మేటుకు మీకు పారలు చూపెట్టాలి. వాళ్ళ కాడ ఈయన అడుగుతాడు ఫీల్డ్ అసిస్టెంట్ వచ్చి, మీ గ్రూప్లో 30 మంది వస్తే ఎన్ని గడ్డపారాలు తెచ్చుకోరు? ఎన్ని గడ్డపారాలు తెచ్చుకోవాలి? 30 మందికి 15 తెచ్చుకోవాలి కదా. 15 తెచ్చుకుంటే ఆటోమేటిక్గా పడతాయి. అది మేము చెక్ చేస్తాం రేపటి నుంచి. గురువారం రాగానే ఫస్ట్ గేట్ కాన్నే సీను వచ్చినా, సునీత వాళ్ళు వచ్చినా, వీళ్ళు వచ్చినా కూడా ఎంతమంది 20 మంది కదా ఉండాలి. ఈ చెక్ చేసి లోపల పంపిస్తాం. కూలి ఎందుకు పడదు? గడ్డపార ఉంటే ఖచ్చితంగా పడుతుంది. మీ అందరికి ఎరికే. ఇది మాత్రం మిస్ కాదు. మేము మేట్ని అడుగుతాం, కొలత ఆ రోజు కొలత మేట్ని అడుగుతాం, గడ్డపారాలు తెచ్చుకుని అడుగుతాం. ఇంకా ఈరోజు 300 రూపాయలు కూలి పట్టదు మేము చెప్పాము, ఆ మేటే చెప్తాడు. ఓకేనా? గడ్డపారాలు కావాలంటే మీ సొంతంగా మీరే తెచ్చుకోవాలి. మీ మేట్ అడుగురి, మీ మేట్ని లోనో గినో తెచ్చుకుంటారు, మీకు కొనిస్తారు. సరే ఓకే. అందరూ 307 రూపాయలు కూలి తీసుకుంటారని ఆశిస్తూ